ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లోరింగ్ వీడియో మీ ముందుకైతే రాబోతుంది. ఈ ఎక్స్ప్లోరింగ్ వీడియో ఎక్కడ అనేది నేను తప్పకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటో మీకైతే తప్పకుండా చెప్తాను. ఇక్కడ మీరు ఈ లొకేషన్ని, ఈ పరిసర ప్రాంతాలని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో నేను ఇప్పుడైతే టెంపుల్కి అయితే పైన మీకు కనిపిస్తున్న ఆ కొండపైకి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి 50 నుంచి 60 రూపాయలు ఉంది. నేను తీసుకున్నది 60 రూపీస్ కొబ్బరికాయ అనమాట. తీసుకొని నేనైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాను. సో తప్పకుండా ఫుల్ వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం, మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ మన ఛానల్లో తీసుకొని అయితే రావడం జరుగుతుంది. సో మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా అవసరం. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మన వీడియోస్ అప్డేట్ అనేది మీకైతే ఉంటుంది. మీకు ఇక్కడ కనిపించేది చెరువు గట్టు అనే ఒక ఊరు యొక్క బయట, ఒక టెంపుల్ యొక్క బయట ప్రాంగణం అయితే నీకు చూపిస్తున్నాను. ఈ గుడి చెరువుకి దగ్గరగా ఒక గట్టు పైన ఉండడం వలన దీన్ని చెరువు గట్టు అని పిలుస్తారు. ఈ టెంపుల్కి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఆ టెంపుల్ యొక్క విశేషాలు మనం తప్పకుండా ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఫైనల్గా ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళేటప్పుడు మీకైతే కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గుడికి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇది గుడి యొక్క లోపలికి వెళ్ళడానికి ఉండే దారి అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఆల్రెడీ మన బైక్స్ కానీ కార్స్ కానీ అన్నీ కూడా పార్క్ చేసి మనమైతే ఇలా టెంపుల్కి వెళ్ళాలి, పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు తినడానికి కానీ ప్రసాదంకి కానీ మీరు చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి అనుకుంటా కానీ ఇక్కడైతే మీకు ప్రసాదాలు దొరుకుతాయి. తీసుకొని అయితే మీరు ఇంటికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో ఫైనల్గా నేనైతే ఇక్కడ కనిపించే దారి కాకుండా ఇంకొక దారిలో నుంచి అయితే నేనైతే కొండపైకి వెళ్ళబోతున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. అంతేకాకుండా మీకు ఇక్కడ కనిపించే ఈ లొకేషనే కాకుండా ఈ యొక్క ప్రాంతం కానీ వీళ్ళ యొక్క అలవాట్లు కానీ కట్టుబాట్లు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ద టెంపుల్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే తెలంగాణలో ఇలాంటి గుళ్ళు చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ గుడి పైకి మనం తిరుపతికి ఎలా అయితే వెళ్తామో ఫస్ట్ మొదటి మెట్టు నుంచి మనం దేవునికి కర్పూరం హారతి మరియు కొబ్బరికాయని కొట్టి మనమైతే ఎలా అయితే తిరుమలకి వెళ్తామో అలానే ఇక్కడ కూడా వీళ్ళు కొబ్బరికాయని కొట్టి ఈ కొండపైకి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా చాలామంది ప్రజలు భక్తులు ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి అలాగే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కనిపించే మెట్లు ఏదైతే ఉన్నాయో ఇవి స్వతహాగా ఏర్పడిన మెట్లు కాదు. ఇవి గుడి పునరుద్ధరణలోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఈ మెట్లు మరియు ఇక్కడ కనిపించే ద్వారం, ముఖద్వారం అంతా కూడా 12వ శతాబ్దానికి సంబంధించిన ఆనవాళ్ళుగా ఇక్కడ స్థల పురాణం అయితే చెప్పడం జరుగుతుంది. సో లోపలికి వెళ్ళేటప్పుడు మనమైతే 2 గుమ్మాలు కనిపిస్తాయి. ఈ 2 గుమ్మాలకి కూడా మనము మన యొక్క దండం పెట్టుకొని అయితే మనం వెళ్ళిపోవడమే. సో ఇలా పైకి వెళ్ళేటప్పుడు మీకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనము ఎప్పుడెప్పుడు శివయ్యని దర్శించుకుంటామా అనేది ఇక్కడ అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ భక్తి అనేది మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. శివయ్య ఉన్నాడా లేడా అనేది మీరు ఈ టెంపుల్కి వెళ్తే మీకు తప్పకుండా మీరైతే మారుతారు. శివయ్య ఉన్నాడు అని మీకైతే అనిపిస్తుంది. ఇక్కడున్న ప్రతి మెట్టుకి కూడా ఏదైతే భక్తులు ఉన్నారో ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ హారతి ఇలాగా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఇంకొక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుడి కాబట్టే ఇలా అయితే వెళ్తున్నారు. అండ్ మధ్యలో కొంతమంది భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఇది మన తరతరాల నుంచి, నేను చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఇలా జరగడం అనేది ఆనవాయితీగా ఉంది. మన దేశంలో ఇది ఎప్పుడైతే అరికట్టడమో అందరికీ ఉపాధి కల్పిస్తామో అప్పుడైతే మన దేశం అనేది బాగుపడుతుందన్నమాట. మీకు దారి మధ్యలో బొజ్జ గణపయ్య కనిపిస్తారు. బొజ్జ గణపయ్యకి దండం పెట్టుకొని వాళ్ళ నాన్న దగ్గరికి అలా నడుచుకుంటూ అయితే మనమైతే వెళ్ళిపోదాం. సో
సో ఇక్కడ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మెట్టు మెట్టుకి కూడా శివయ్యని తలుచుకుంటూ పైకి వెళ్తూ ఉంటే కాళ్ళు నొప్పులు అలాంటివి ఏమీ రావు. మీరు ఏ రోజైతే భక్తి శ్రద్ధలతో వెళ్తారో ఆ రోజు మీకు మొత్తం అంతా మంచే జరుగుతుంది. మధ్యలో ఒక స్వామీజీ కనిపించి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదొకటి చాలా బాగుంది. అంతేకాకుండా వీళ్ళు కూడా అంటే కొంతమంది జెన్యూన్గానే ఉన్నారు, కొంతమంది అయితే జెన్యూన్గా లేరు. డబ్బులు ప్రతి ఒక్కరిని డబ్బే నడిపిస్తుంది, కానీ డబ్బుతో పాటు కూడా విలువలు కూడా చాలా అంటే చాలా అవసరం. ఇక్కడ నన్ను చాలామంది చూస్తున్నారు, అంటే విచిత్రంగా చూస్తున్నారు, ఎవరితను వీడియో తీస్తున్నాడు అని. సో కొంతమంది యూట్యూబర్ అని అడగడం కూడా జరిగిందనమాట. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లొకేషన్ అయితే ఇక్కడి నుంచి మామూలుగా లేదు, అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాను అనమాట నేను. మధ్యలో ఇలా మార్గ మధ్యంలో మెట్లు అయితే కొన్ని చెడిపోవడం జరిగింది. ఆ మెట్ల మీద కొంచెం చూసుకొని నడవండి. ఆ మధ్యలో కొన్ని దగ్గరలో షెల్టర్స్ కూడా పెట్టారు, అంటే ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు ఎవరైనా ఇలాగా మోకాళ్ళ మీద దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. తర్వాత అంతేకాకుండా మెట్టుకి ఈ పసుపు కుంకుమ సమర్పించుకునే వాళ్ళు చాలానే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ షెల్టర్ కానీ ఇలాంటి చిన్నవి కానీ వాళ్ళకి అందరికీ బాగా పనికొస్తాయి. సో ఆల్మోస్ట్ రీచ్ అవుతూ ఉన్నా నేను. సో పైకి వెళ్ళిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. ఇక్కడ నిలబడి ఒకసారి వ్యూ అయితే చూడండి, ఎంత అందంగా అనిపిస్తుందో కదా. ఈ వ్యూలో నేనైతే ఎక్కడి నుంచి వచ్చాననేది మీకు చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా, అది కింద ఉన్న ఆర్చ్. అక్కడి నుంచి నడుచుకుంటూ నేనైతే ఇక్కడికి చేరుకున్నాను ప్రజెంట్. మీరు చూస్తే చాలామంది భక్తులు అయితే నడుచుకుంటూ వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది కాలినడకన, కొంతమంది మోకాళ్ళ పైన, కొంతమంది వచ్చేసి ప్రతి ఒక్కరు మెట్టుకి పూజించుకుంటూ పైకి అయితే వస్తున్నారనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొంతమంది హస్బెండ్స్ కూడా చూడండి అలా మెట్టుకి పూజించుకుంటూ వస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఒకసారి మళ్ళీ నాకు తిరుపతి, మా ఫ్యామిలీ మేము ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు మేము ఇలానే ప్రతి మెట్టుకి కర్పూరము, పసుపు, కుంకుమ అలా ప్రతి ఒక్క మెట్టుకి 3500 అప్రాక్సిమేట్ మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టుకి కూడా మేమైతే వెలిగించాము. వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని అలా పైకి వెళ్తుంటే అస్సలు ఎలాంటి నొప్పులు కాదు కదా, అసలు ఎలాంటిది కూడా లేదన్నమాట. అంతా మాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అలాంటిది ఇక్కడ నేను చూస్తున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫైనల్గా నేనైతే కొండపైకి గుడి ప్రాంగణంలోకి అయితే చేరుకున్నాను అనమాట. ఇంత ఎత్తులో ఇలా గుడిని కట్టడం, ఇలాగ వసతి కల్పించడం, ఎంతమంది భక్తులు ఇక్కడ పనిచేసే వర్కర్లు వీళ్ళందరికీ ఇక్కడ పని దొరుకుతున్నట్టే కదా. సో ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక గుడి అనేది కాకుండా, ఒక అనే కాకుండా ఇంక్లూడింగ్ ఇక్కడ చాలామంది పని చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా ఉపాధి దొరికినట్లే అని
ఈ శివయ్య వాళ్ళకి కూడా ఒక దారి చూపించాడని నేనైతే అనుకుంటున్నాను. ఇదే ప్రజెంట్ ఉన్న లొకేషను. సో ఇప్పుడు మనమైతే ఈ గుడి యొక్క ప్రత్యేకత విశిష్టతని కూడా మాట్లాడుకుందాం. కంప్లీట్ వీడియో అయితే చూడండి. చివరిగా కాలినడక అనంతరం నేనైతే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాను. మీరు చూసేది మొత్తం గుడి యొక్క ప్రాంగణం. ఈ గుడిలో మనమైతే చాలామంది భక్తులను అయితే చూస్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులైతే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టి ఇక్కడికి ఇంతమంది ప్రజలైతే మహాశివలింగాన్ని, స్వయంభూలింగాన్ని దర్శించుకోవడం కోసం అయితే వస్తున్నారు. అసలు ఏంటి ఈ గుడి యొక్క ప్రత్యేకత అనేది మనం కంప్లీట్ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కంటిన్యూగా చూడండి, లేకపోతే మీకైతే అర్థం కాదు. వివరాల్లోకి వెళ్తే ఇది హిందూ పురాణాలలో ప్రకారం ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది పరమ పవిత్ర క్షేత్రంలో అంటే శివక్షేత్రాలలో ఇది ఒకటిగా ఇక్కడైతే పిలుస్తారు. ఇక్కడికి శివుడిని మొక్కితే, ఇక్కడికి వచ్చి శివుడిని మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని ఒకరు నమ్ముతారు. ఇక్కడున్న ప్రజలందరూ నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఇది మామూలుగా ఇక్కడికి శివరాత్రి కాకుండా అమావాస్య అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఇక్కడికి భక్తులైతే తరలి రావడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు అంటే ఎవరికైనా చెడు జరిగిన వాళ్ళకి కూడా ఇక్కడైతే ఆ చెడు, ఆ పీడలు మొత్తం తొలగిపోతాయని నమ్ముతారు. ఇది చాలామంది భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఇదైతే చెప్తారు. అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో చాలా రద్దీగా ఉంటుంది. మీరు కనీసం కాలు పెట్టి పడుకోవడానికి కానీ కూర్చోడానికి కూడా ఇక్కడైతే స్థలం అయితే దొరకదు, అంత రద్దీగా ఉంటుంది. ఇలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుందనమాట. మీరు బయట వచ్చేటప్పుడు ఫ్లెక్సీ కూడా చూసుంటారు బ్రహ్మోత్సవాల గురించి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా అంబరాన్ని అంటే విధంగా జరుగుతాయన్నమాట. అంటే ప్రతి ఏటా ఇక్కడ మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి 6 రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివభక్తులు ఇక్కడికి చేరుకొని అగ్నిగుండాలు అంటే ఈ వేడుకకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతేకాకుండా రథసప్తమి, శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులైతే ఇక్కడ ఎక్కువ మొత్తంలో అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం పరమశివుడు ఇక్కడ చివరిగా 108వ శివలింగాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. స్వయంగా ఆయన చేతులతో శివలింగాలలో ఇది చివరి శివలింగం. సో పశ్చిమ ముఖంతో ఇక్కడ శివుడు కొలువై ఉండడం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ శివలింగాన్ని మహావిష్ణు అవతారమైన భగవంత్ పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అంటే పూర్తి వివరాల్లోకి మనం వెళ్తే పూర్వం క్షత్రియ వంశీయులైన హైహాయు వంశమూల పురుషుడు కార్తవీర్యార్జునుడు దండకారణ్యానికి అడవికి వేటకి వెళ్ళినప్పుడు చిన్న కునుకు కోసం, బాగా అలసిపోయి ఒక చిన్న కునుకు తీయడం కోసం పక్కనే ఉన్న జమదగ్ని ముని యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ జమదగ్ని ముని యొక్క ఆశ్రమంలో కామధేనువు అనే ఒక ఆవు, అక్కడ ఉన్న ఎంతమంది ప్రజలు వచ్చితే అంతమంది ప్రజలకి అన్నానికి ఎటువంటి లోటు లేకుండా ఆ ఆవు దగ్గర నుంచి ఒక వరాన్ని పొంది అక్కడున్న ప్రజలందరికీ భోజనాల్ని పెట్టడం జరిగింది. అలా ఆ కామధేనువుని చూసిన తర్వాత ఎవరైతే కార్తవీర్యార్జునుడు ఉన్నాడో ఈ కార్తవీర్యార్జునుని క్షత్రియుడు ఆ ఆవుని మరియు దూడని అపహరించి వాళ్ళ యొక్క సంస్థానానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో పరశురాముడు అక్కడ లేకపోవడంతో కార్తవీర్యార్జునుడు జమదగ్ని ముని యొక్క శిరస్సును ఖండించి
ఆ ఆవును దూడను అపహరించి తీసుకుని వెళ్ళటం, ఆ సమయంలో పరశురాముడు లేకపోవడం, ఆ సమయంలో బయటకు వెళ్ళి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుని తలని గొడ్డలితో నరికి నర్మదా నది ఒడ్డున, అంతేకాకుండా ఆ క్షణం రాజులపై కోపంతో భూప్రదక్షిణం చేసి మొత్తం క్షత్రియ జాతిని అంటే చెడ్డ క్షత్రియులని మొత్తాన్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి అనంతరం పాప పరిహారార్థం కోసం దేశం నలుమూలల 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. మీరు ఇప్పుడు ఇక్కడ చూసే శైవక్షేత్రంలో 108వ అతి చివరి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం యొక్క చెంత వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి దారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడనమాట. సో ఇంత ప్రత్యేకమైన విషయం ఉంది ఈ శైవ క్షేత్రానికి. అందుకే ఇక్కడికి ప్రజలు భక్తులు ఇక్కడికి ఎంతో దూరం నుంచి నడుచుకొని మరీ ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకోవడమే ఇక్కడ యొక్క ప్రత్యేకత. అలా చివరిగా ప్రతిష్ఠించిన 108వ శివలింగం వద్ద ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఇక్కడ కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వ భాగంపై అంటే శివలింగం పైన ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు ఇస్తుంటానని చెబుతారు. అనంతరం పరశురాముడు ఇక్కడే లింగాకృతి పొంది శైవైక్యం పొందారని స్థల పురాణం చెబుతోంది. అదే మీరు చూసే 3 గుండ్ల ఆకర్షణ. నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపించే ఏదైతే ఈ స్థలం ఉందో ఈ స్థలంలో మనము చివరిగా అమావాస్య రోజు కానీ శివరాత్రి రోజు కానీ మీరు కనీసం మీకు పడుకోవడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడికి ఇంతమంది భక్త జనాలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను ఇప్పుడు 3 గుండ్ల దర్శనానికైతే వెళ్తూ మీకైతే ఎలా వెళ్ళాలి అని ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాను. మీకు ఇక్కడ కనిపించే దారి గుండా మనం అయితే 3 గుండ్లకైతే వెళ్ళాలి. ఇక్కడ మీకు 10 రూపాయల నుంచి 50 రూపాయల టికెట్ వరకు అయితే ఉంటుంది. నేను వెళ్ళేది 50 రూపాయల టికెట్లో అయితే వెళ్తున్నాను. 10 రూపాయల టికెట్కి అయితే ఇంకొంచెం సమయం అయితే పడుతుంది మీకు ఈ క్యూలో వెళ్ళడానికి. 50 రూపాయల టికెట్ అయితే సమయం పడుతుంది, కానీ తొందరగానే మనం వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరు చూస్తుంటే ఈరోజు వచ్చిన భక్తుల వలన చాలా అంటే చాలా లేట్ అవ్వడం జరుగుతుంది. మీరు పైన చూస్తున్నారా, మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదే 3 గుండ్ల కొండ. ఈ కొండపైనే స్వయంభూగా వెలిసిన శివలింగం అయితే ఉంటుంది, దర్శనం ఇస్తుంది. మధ్యలో మనకైతే ఈ క్యూ లైన్లో మజ్జిగ పొట్లాలను అయితే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నేను కూడా ఒకటి తీసుకొని దీన్ని అయితే రుచి చూడడం జరిగింది. కొంతమంది ఈ మజ్జిగనే తీసుకెళ్ళేసి పైన శివయ్యకి అయితే అర్పిస్తున్నారనమాట. సో అంతేకాకుండా మీరు అప్పుడప్పుడు మంచి లొకేషన్స్ని కూడా అయితే ఇక్కడ చూడొచ్చు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ ప్రదేశం అయితే ఉంటుంది. మీరు తప్పకుండా దీన్ని సందర్శించాల్సిన గుడ్లలో ఇది వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. చూడండి, కంప్లీట్ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి. మనకైతే ఇక్కడ 50 రూపాయల టికెట్ అయితే ఇస్తున్నారు. పక్కన 10 రూపాయల టికెట్ కూడా ఇస్తుంటారు. కొంతమంది టికెట్ లేకున్నా కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడ అంత మ్యాండేటరీగా ఎవరు పట్టించుకోవట్లేదు. నేను కూడా అయితే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా, ఈ 2 కొండల మధ్యలో నుంచి మనం అయితే పైకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అంటే పైన ఉన్న స్వయంభూ శివలింగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. ఈ రాళ్ల మధ్యలో వెళ్ళడం అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది.
మూడు గుండ్ల కొండ మీదకి వెళ్ళడానికి మనకు 3 మార్గాలు అయితే ఉంటాయి. నేను వెళ్తున్న మార్గం ఒకటి, అండ్ ఇంకొకటి డైరెక్ట్గా కొండపైకి ఎక్కే ఒక మార్గం అయితే ఉంటుంది. ఈ మార్గంలో నేను వెళ్ళే మార్గంలో 2 రాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక చిన్న సందులోంచి అయితే వెళ్ళాలి. నాకు ఇక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడికి ఒక ముని అంటే పరశురాముడు ఇక్కడికి రావడం ఎంత పుణ్యం చేసుకున్న శైవ క్షేత్రమో అనిపించింది. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి వీళ్ళు తపస్సులు చేస్తారు. వీళ్ళ తపస్సు తపోఫలానికి మెచ్చి శివుడు ప్రత్యక్షం అవ్వడం అనేది మామూలు అసలు విషయం కాదు. అలాంటి ఈ పుణ్యక్షేత్రాలు వీళ్ళు ఒక పెద్ద కొండను చూసుకొని ఆ కొండ మీద వీళ్ళు ఇలా తపస్సులు చేయడం అనేది, మార్గ మధ్యంలో ఈ కొండ చూడండి ఒక చిన్న రాయి దారికి అడ్డంగా పడింది. సో దీని కింద నుంచి భక్తులు అయితే వెళ్తున్నారనమాట. ఎందుకంటే దీన్ని తీయడం జరగదు, అలా తీస్తే ఇది పైన పడి చాలా అయితే ఇబ్బంది జరుగుతుంది అనమాట. అందుకోసమే మేమైతే దీన్ని కింద నుంచి ఇలా దూరుకుని వెళ్ళామన్నమాట. సో చూస్తే ఇక్కడికి చాలా అంటే చాలామంది భక్తులు వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న ప్లేస్ కానీ మరియు ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత కానీ ప్రత్యేకత కానీ చాలా అంటే చాలా చెప్పుకోదగిన విషయం అన్నమాట. చూస్తే ఎక్కడానికి కూడా మెట్లు సరిగా లేని ఈ ప్రదేశంలోకి ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లలతో పాటు దీని పైకి మరీ ఎక్కుతున్నారనమాట. పైన అభిషేకం చేసే పాలు, మజ్జిగ, వెన్న మరియు నెయ్యి ఇలాంటి ప్రతి ఒక్క జల పదార్థం ఏదైతే ఉంటుందో అవన్నీ కిందికి రావడం ఇక్కడ ఈ కొండ మీద ఒక బ్యాడ్ స్మెల్ని కూడా క్రియేట్ చేస్తుంది. వాటిని ప్రాపర్గా డికంపోజ్ చేసి ప్రాపర్గా ఒక వేలో పంపించేలాగా చూసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. సో ఫైనల్గా మేమైతే వెళ్తూ ఉన్నాం. ఇంకా కొంచెం పైకి వెళ్తే దాదాపుగా చేరుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపించే ఈ కొండ చాలా అంటే చాలా చదునుగా ఉంది. అంటే ఇక్కడికి అమావాస్య రోజు మీరు వస్తే ఖచ్చితంగా జారిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఈ కొండని అమావాస్య రోజు తడి బట్టలతో భక్తులైతే పైకి ఎక్కడం జరుగుతుంది. అందుకే అమావాస్య రోజు వచ్చినప్పుడు చాలామంది భక్తులు ఉంటారు. ఈ తడి బట్టలతో పైకి ఎక్కడం వల్ల జారిపోయి కింద పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే ఎక్కాలి. అండ్ మీకు కనిపిస్తుంది కదా ముందు ఒక కొండలాగా కనిపిస్తుంది కదా, ఆ సందులో నుంచి అయితే భక్తులు ఈ చివరి నుంచి అవతలికి అయితే చేరుకుంటారు. సో ఎవరైతే సన్నగా ఉండి శివుని పైన ఎక్కువగా భక్తి ఉంటే వాళ్ళైతే ఇలాంటి రిస్క్ చెయ్యండి. కొంచెం ఉండి ఉన్న వాళ్ళైతే ఆ సందులోకి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఇరుక్కుపోయి ఏమైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే శివయ్య మీద భక్తి ఉన్నప్పుడు భక్తులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. కానీ కొన్నిసార్లు ఇరుక్కపోయారనుకోండి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ కనిపించే ఈ కొండపైకి అసలు ఈ మెట్లు లేని ఆ టైంలో ఇలా పైకి ఎక్కారు అంటేనే అర్థం చేసుకోవచ్చు మీరు. అసలు చాలా రిస్క్ చేసి దీనిపైన ఎవరైతే శివలింగం స్వయంభూ శివలింగం వెలిసింది అని చెప్పారో వాళ్ళైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. నేను కూడా ఈ సందులోంచి వెళ్ళడానికి ట్రై చేశాను కానీ మనమైతే కొంచెం ఉన్నాం కాబట్టి పట్టలేదు. పడతాము తప్పకుండా. నేను ఇంకొకసారి మళ్ళీ వస్తాను, వచ్చి దీనిలోకి వెళ్ళాలి. శివయ్య మీద నాకు భక్తి ఉంది అని చెప్పి నేను చూపించాలి. సో తప్పకుండా ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. తర్వాత ఈ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. సో చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. బ్యాగ్ చేతికి ఒక చేతి పట్టుకో. గట్టిగా ఒకసారి పట్టట్లే, బాడీ పట్టట్లే. చూసారా ఎలా దీనికి చల్లవచ్చు. హ్యాండ్స్ కూడా వేస్తున్నారు కింద, చూసారు కదా.
ఆ సందులో పోవడం చాలా కష్టం. ఇక్కడ కనిపించే ఈ బండ లోపల నుంచి అటు సైడ్ నుంచి అటు సైడ్. ఫైనల్గా నేనైతే ఎంతగానో ఎదురు చూస్తున్న దృశ్యం నా కళ్ళ ముందైతే కనిపిస్తుంది. మీరు కూడా చూడండి. నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఈ పైకి రావాలి, ఇక్కడున్న స్వయంభూ శివలింగాన్ని దర్శించాలి. పరమశివుడు పరశురాముడికి ఇచ్చిన వరం వల్ల ఇక్కడ పరశురాముడు స్వయంభూ శివలింగంగా వెలవడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన విషయం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీరు లొకేషన్ చూస్తే ఎంత హైట్లో ఉన్నాము అనేది మీకు తెలుస్తుంది. అంటే పరశురాముడు ఇంత ఎత్తుకొచ్చి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ శివయ్యని ప్రత్యక్షం చేసుకొని ఎంత అదృష్టమో పొందిన స్థలమో కదా ఇది. ఈ స్థలానికి ఉన్న పవిత్రత అటువంటిది. అందుకే ఎప్పుడు కూడా పవిత్రమైన స్థలాలని అపవిత్రం చేయొద్దు. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి స్థలాలని. ప్రత్యేకంగా ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకొని మంచి వసతి మరియు మంచి సౌకర్యాలని భక్తులకు కల్పించాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు ఇక్కడ నేనైతే ఆ స్వయంభూ శివలింగాన్ని చూపిస్తాను. ఏ శివలింగం అయినా సరే అది శివయ్యది కాబట్టి ఆత్మలింగంగానే భావించాలి. కానీ ఈ శివలింగం ఇంత ఎత్తు పైన స్వయంభూగా వెలిసింది అంటే ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని కోరుకుంటారనమాట. మీరు చూస్తే ఇక్కడైతే చెక్క లాంటి పాపాలను వాళ్ళు వీపుల పైన మోస్తూ ఇక్కడైతే వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. మీరు ఇక్కడ చూస్తే స్వయంభూ శివలింగాన్ని మీరు మీ కళ్ళతో దర్శనం చేసుకోవచ్చు. సో దర్శనం చేసుకోవడమే కాకుండా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి. అనంతరం మనమైతే ఇక్కడి నుంచి అయితే కిందకైతే వెళ్తున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత మీరు కిందకి వచ్చి కొబ్బరికాయలు ఇక్కడ కూడా మీరు దేవుడికైతే కొబ్బరికాయలు కొట్టచ్చు. లేదు అని అనుకుంటే ఇంకా ముందుకెళ్తే ఇంకా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు కనిపిస్తాయి. నేను నా కొబ్బరికాయని ఇక్కడే కొట్టడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే పరశురాముడు ప్రతిష్ఠించిన కొన్ని శివలింగాలు అయితే మీరు చూడొచ్చు. అంతేకాకుండా రేణుక ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అలానే పరశురాముడు ప్రతిష్ఠించిన జడల రామలింగేశ్వర స్వామి శివలింగాన్ని కూడా మనం దర్శించవచ్చు. మార్గ మధ్యంలో పరశురాముడు ఇంకొన్ని శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ఠించిన శివలింగాలను కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానం ముఖ్యంగా అమావాస్య మరి ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అంటే శివరాత్రి మరియు ఇలాంటి అమావాస్య రోజులు,
కొన్ని పర్వదినాలలో మాత్రమే జరగడం విశేషం అన్నమాట. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసిన విధంగా లోపల కూడా మనకు శివలింగాలు అయితే దర్శనమిస్తాయి. ఒక గుహ లాంటి ఆకారంలో శివలింగాలు లోపల అయితే ప్రతిష్ఠించారు. సో నేను ఇక్కడ ఇవి చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అంతేకాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు రేణుక ఎల్లమ్మ టెంపుల్ అయితే వస్తుంది. ఈ ఎల్లమ్మ టెంపుల్కి భక్తులైతే ముడుపులు అయితే సమర్పిస్తారు. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఈ ప్రాంతం, ఈ ప్రదేశం మొత్తం కూడా భక్తులతో నిండిపోవడం జరుగుతుంది. సాయంత్రం సమయానికైతే మీరు ఇక్కడ కనీసం మీకు ఒక చిన్న జాగా కూడా దొరకడం అయితే చాలా కష్టం. ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఇక్కడున్న టెంపుల్ని రేణుక ఎల్లమ్మ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్లో ముడుపులు సమర్పించుకొని వాళ్ళ కోరికలను అయితే రేణుక ఎల్లమ్మని అడిగి వాళ్ళ కోరికలను అయితే తీర్చుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు పైకి వచ్చిన ఆ 3 గుండ్ల కొండ ఏదైతే ఉందో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే 3 గుండ్ల కొండ. సో ఫైనల్గా ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే భక్తులు ఇక్కడ వాళ్ళ కోరికల్ని మరియు ముడుపుల్ని సమర్పించి తిరిగి వాళ్ళు మళ్ళీ జడల రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్లో అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు. నేను ఇప్పుడు క్యూలో అయితే నిలబడ్డాను. ఇక్కడ నేను మీకు కనిపించే క్యూ లైన్ ఏదైతే ఉందో ఇది ఉచితం అన్నమాట, ఫ్రీ క్యూ లైను. ఈ రామలింగేశ్వర స్వామి యొక్క శివలింగం దర్శనం కోసం వెళ్ళే క్యూ లైను. ఇక్కడ మీరు చూస్తే ఫోటోలు వీడియోలు తీయరాదు అని అన్నారు. అంటే లోపలైతే ఫుల్ సెక్యూరిటీ ఉండడం వల్ల నేనైతే వీడియో అయితే రామలింగేశ్వర స్వామి యొక్క శివలింగాన్ని తీయలేకపోయాను అనమాట. అసలు ఏంటి ఈ శివలింగం యొక్క ప్రత్యేకత అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం ఈ క్యూ లైన్ డైరెక్ట్గా గుడి లోపలికి తీసుకుని వెళ్తుంది. అంటే ఒక బండ ఉంటుంది, ఒక పెద్ద కొండ లోపల ఒక గుహ లాంటి ఆకారం. ఆ గుహ లోపల ఈ శివలింగాన్ని పరశురాముడు చెక్కడం జరిగిందనమాట, ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గుడి ప్రాంగణంలో మీరు చూస్తున్న ఈ ప్రదేశం మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ అమావాస్య రోజుల్లో చెడ్డ పీడలని అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళని కూడా విదిలించడం జరుగుతుంది అనమాట. అంత ప్రత్యేకమైన స్థలం అని చెప్పొచ్చు. ఈ స్థలానికి ఆరోగ్యాన్ని బాగు చేసే ఒక శక్తి ఉందని నమ్ముతారనమాట ఇక్కడున్న భక్తులు మొత్తం. ఈ లోపలున్న జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్లో మీరు చూస్తే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు తపస్సు చేసే క్రమంలో శివలింగం రోజుకి పెరిగిపోవడం జరిగింది. అంటే రాయి యొక్క సైజు రోజుకి అమాంతం పెరిగిపోవడం జరిగింది. కానీ శివుని యొక్క దర్శనం అయితే మీకు జరగలేదు. పరశురాముడి కోపం వచ్చి శివుని యొక్క పైన ఈ గొడ్డలితో మోపడం వలన శివుడి ప్రత్యక్షమయ్యి శివుని యొక్క ప్రత్యక్షం జరిగిన తర్వాత ఈ శైవ క్షేత్రంలో కలియుగాంతం వరకు కూడా భక్తులకు నేను అనుగ్రహిస్తాను, ఇక్కడే ఉంటానని చెప్పడం. ఆ తర్వాత ఈ భగవాన్ పరశురాముడు శివంలో ఐక్యమైపోయి ఆ కొండ పైన ఒక శివలింగంలాగా, స్వయంభూ శివలింగంలాగా అవతరించడం అనేది ఈ స్థల పురాణం అయితే చెప్తుంది. మీరు చూసే ఇక్కడ కనిపించే బండ పైన ఎవరైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు, కడుపుకి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు ఈ బండ మీద పడుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళ యొక్క నమ్మకం. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఆ కొండపైన ఈ బండ పైన పడుకోండి. దీన్ని ఆపరేషన్ బండ అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామివారు దర్శనం అయితే ఇస్తారు. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాత నేనైతే కోనేరు చూడ్డానికైతే వెళ్ళాను. కోనేరులో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కోనేరులో ఉన్న నీళ్ళల్లో అయితే మునగడం జరుగుతుంది. కోనేరులో ఈత కొట్టొద్దు అని చెప్పినా కూడా ఇక్కడైతే ఈత కొట్టడం కానీ రకరకాల విన్యాసాలు అయితే చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇంత పెద్ద కొండపైన ఇలా ఒక పెద్ద గుడి కట్టి తర్వాత ఇక్కడ వసతి కల్పించి ఎన్ని చేస్తున్నారు, నీళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. అండ్ ఇక్కడ చూడండి, ప్రాపర్గా కూడా ఇక్కడ మెయింటెనెన్స్ అయితే లేదు. అంటే బట్టలు మార్చుకోవడానికి స్థలం కూడా లేదు. లాకర్ రూమ్స్ అన్నీ కూడా డబ్బులు పెట్టి మీరు కొనాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నేను కూడా నీళ్ళలోకి దిగి నేనైతే నా పాదాలని మరియు శుద్ధి చేసుకోవడం జరిగింది. తర్వాత నేనైతే ఇక్కడ నుంచి ఇంకొంచెం అయితే ముందుకెళ్ళాను. అక్కడ మనకైతే
ఒక చిన్న షాప్స్ అయితే కనిపించాయి. స్టార్టింగ్లో మనకైతే కొబ్బరికాయల షాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూల్ డ్రింక్ షాప్స్ కూడా దొరుకుతున్నాయి. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఈ ప్లేస్లో అస్సలైతే మీరైతే కొంచెం కూడా మీరు ఉండలేరు. ఎందుకంటే ఇక్కడైతే కొంచెం ఈవినింగ్ అయిందంటే మొత్తం కంప్లీట్గా ఆ స్థలాన్ని అయితే ఆక్రమించేసి భక్తులు అయితే పడుకోవడం జరుగుతుందన్నమాట. చూసారా మీరు ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి పడుకుంటున్నారో. ఇక్కడికి పొద్దున్నే సాయంత్రంగా కొండపైకి వచ్చి ఇక్కడ రాత్రిపూట దేవుని సన్నిధిలో ఉండి తర్వాత ఇంటికి వెళ్తున్నారనమాట. ఇక్కడ చూస్తే భక్తులు ఎంతమంది ఇక్కడ పడుకొని ఉన్నారో మీరు చూస్తే అనే అర్థమైపోతుందన్నమాట. కొంచెం పక్కగా మీరు వెళ్ళినప్పుడు మీకు స్ట్రైట్గా అయితే టాయిలెట్స్ కూడా కనిపిస్తాయి. అండ్ పక్కనే మనకు ప్రసాదాల విక్రయశాల అని పెట్టారు. ఇక్కడ మనకు లడ్డు 20 రూపాయలు ఉంటుంది, పులిహోర అయితే 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ పులిహోర పట్లం 10 రూపాయలు తీసుకొని ఈ పులిహోర తిని కూడా ఇక్కడైతే భక్తులు అయితే ఉంటున్నారు. చివరిగా నేనైతే ఏదైతే శైవక్షేత్రం ఉందో అక్కడి నుంచి కిందకి దిగి కింద లొకేషన్ని మీకైతే చూపిస్తున్నాను. ఆ శైవక్షేత్రంలో అయిపోయిన తర్వాత గుడిని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేను కిందకి రావడం జరిగింది. కింద మీరు చూస్తే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవరైతే చిన్న పిల్లలు కానీ ఆడుకునే వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో పెద్దవాళ్ళు అయితే దోల తీరిపోద్ది వాళ్ళకి, ఎందుకంటే ఇవన్నీ తీసేయాలంటే మామూలు విషయం కాదు. అండ్ ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను. రీసెంట్గా నేను ఒక టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేశాను. మనకు ఇది కూడా పానగల్లో ఉంటుంది, ఛాయా సోమేశ్వరాలయం అని. ఆ టెంపుల్లో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ నిర్మాణం అనమాట. ఆ గుడి యొక్క నిర్మాణం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడున్న మిస్టరీ కూడా మీకైతే చూపించడం జరిగింది. ఆ తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేసిన వన్ ఆఫ్ ద వీడియో అంటే ఇదే. సో తప్పకుండా ఫుల్ వీడియో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఇక్కడ వరకు చూస్తుంటారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం కిందకి రాగానే మనకు కొన్ని షాప్స్ అయితే కనిపించాయి. ఈ షాప్స్లో మీరు ఈవినింగ్ స్నాక్స్ కానీ మీరు ఏమైనా తాగాలి తినాలి అనుకుంటే ఇక్కడైతే తినొచ్చు. సో ఫైనల్గా ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుసు.